హాయ్ అందరికీ చికెన్ నూడిల్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామా. శుభ్రం చేసి పెట్టిన పావు కేజీ చికెన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, కార్న్ఫ్లోర్ పిండి, అలాగే ఒక గుడ్డు పగలగొట్టి వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకుని వేరొక గిన్నెలో నూడిల్స్ ఉడకబెట్టేసుకోవడానికి సగం వరకు వాటర్ని తీసేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా నూనెని వేసేసుకొని ఉడికించేసుకున్నాక 90% కుక్ అయిపోయాక వడకట్టేసేసుకోండి. తర్వాత ఆయిల్ రాసి ఈ నూడిల్స్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే మనం చికెన్ ముక్కల్ని వేసేసుకొని తర్వాత నూడిల్స్ కూడా వేసేసుకొని టోస్ట్ చేసేసుకోండి. దీంట్లోనే ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ కూడా బాగా టోస్ట్ చేసేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర జల్లేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది.